काले सूर्यादिनानां ग्रहाणाम् आनुकूल्यता बलति। హాయ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మా సెకండ్ బేబీది ఉయ్యాల ఫంక్షన్, ఇంకా నేమింగ్ సెరమనీ కూడా. సో ముందు రోజు నైట్ ఏం చేసామంటే డెకరేషన్కి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇది ముందు రోజు నైట్ అనమాట. ఇంటి దగ్గరే సింపుల్గా చేసేసుకుంటున్నాము. సో డెకరేషన్కి ఇంకా ఫుడ్ కూడా ఇంటి దగ్గరే రెడీ చేపించేస్తున్నాం అనమాట. ఇది మా ఇంటికి దగ్గర కింద ఫ్లోర్ అనమాట. ఇది కింద ఫ్లోర్లో ఒక రూమ్లో అయితే క్రాడిల్ సెరమనీకి డెకరేషన్ చేపించేస్తున్నాం, ఇంకో రూమ్లో అయితే నేమింగ్ సెరమనీకి పెట్టేసుకున్నాము. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మా పెద్దనాన్న గారు ఇది డెకరేషన్ చేపించారనమాట. సో కలిదిండి ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు బాగా డెకరేట్ చేస్తారు. ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది నేమ్ అనేది నేను లాస్ట్లో పెట్టించాము, నేమింగ్ సెరమనీ అయిపోయాక. ఇది ముందే రికార్డ్ చేసే కాబట్టి పెట్టేశాను. ఇదేంటంటే ఉయ్యాల ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసాము ఇలాగా. ఈ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకోవడానికి ఒక బౌల్ లాంటిది. ఇది ఎక్కడ తీసుకున్నారంటే మా అత్తయ్య గారు ఒక అజ్రం అనే ప్లేస్ ఉంటుంది గోదావరి డిస్ట్రిక్ట్స్లో. అజ్రం అనే ప్లేస్కి వెళ్తే మెయిన్గా అక్కడ ఉండే షాప్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయి. మ్యాక్స్ బ్రాస్ అండ్ సిల్వర్ ఐటమ్స్కి అక్కడ హోల్సేల్ ప్రైస్ రేంజ్కి అన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా ఫేమస్ అక్కడ. సో ఇది మాకు 170 రూపీస్ పడింది పర్ పీస్ వచ్చేసి. ఇది వితౌట్ హ్యాండిల్, విత్ హ్యాండిల్ పీసెస్ కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉంటాయి. మేము ఈ మోడల్ అయితే తీసుకున్నారనమాట మాకు. ఇది ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది కదా, సో అందరూ బాగా యూజ్ చేసుకుంటారని చెప్పి తీసుకున్నారు. చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి. ఇక్కడ అబ్బాయి కాబట్టి మేము కారు విజిల్ అయితే వేస్తున్నాము. యోచన్ టైంలో అయితే మేము డక్స్ ఇంకా బాల్స్ అయితే వేసాము. ఫంక్షన్ చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక 50 రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు. సో అన్నీ రెడీగా ఉంచేసుకున్నాము. ఇప్పుడు మేము రెడీ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ మా బుడ్డోడికి హెడ్ బాత్ చేపించేసి ఇక్కడ సాంబ్రాన్ పొగ అయితే వేసేస్తుంది అనమాట. మా బుడ్డోడి డ్రెస్ ఇంకా యోచన్ డ్రెస్ రెండు వైట్ కలర్లో ఉండేటట్టు చూసుకున్నాను అనమాట. రెండు డ్రెస్సెస్ కూడా నేను హాప్ స్కాచ్లో తీసుకున్నాను. ఇంకా మాకు డెకరేషన్ వచ్చేసి బ్యాక్ సీ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి సో అవినాష్ నాది కొంచెం ఆ కలర్ కాంబినేషన్లో ఉండేటట్టు చూసుకున్నాం అనమాట. సో ఏంటంటే నా శారీ వచ్చేసి నేను జేవిఎస్ కలెక్షన్స్ 2024 అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అందులో తీసుకున్నా. చాలా బాగున్నాయి అందులో శారీస్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. తర్వాత ఇలా కిందకు వచ్చేసామన్నమాట. సో నేను ఇలా రెడీ అయిపోయాను ఫైనల్గా. ఫస్ట్ అయితే మనము నేమింగ్ సెరమనీ చేసేసుకోవాలి కాబట్టి. సో ఇంకా అత్తయ్య గారు వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. కానీ మాకు అదే నేమింగ్ సెరమనీకి ముహూర్తం ఉంది. సో ఆ ముహూర్తం దాటకముందే చేసేసుకోవాలని చెప్పి నేమింగ్ సెరమనీకి నేను అవినాష్ అయితే కూర్చున్నాం అనమాట. పంతులు గారు వచ్చేసారు కరెక్ట్ టైంకి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మా యోచన చాలా బుద్ధిమంతుడిలాగా అయితే కూర్చున్నాడు అనమాట. వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా క్యూట్గా ఉన్నాడు. వాడు అసలు యాక్చువల్గా వాడి మూడ్ మనం చెప్పలేము ఎలా ఉంటుందో. సో ఏంటంటే వాడు మూడ్ బాగున్నప్పుడే మనం పిక్స్ అవి దిగాలన్నమాట. సో నేమింగ్ సెరమనీకి బాగానే దిగాడు కానీ పిక్స్. ఇంకా క్రాడిల్ సెరమనీకి వచ్చేసరికి కొంచెం తెక్కొచ్చేసింది అనమాట వాడికి, సరిగ్గా దిగలేదు. సో నేమింగ్ సెరమనీ పిక్స్ అయితేనే కొంచెం బాగున్నాయి వాడివి. సో ఇలా ఫైనల్గా అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు రాలేదు కాబట్టి మనమైతే కూర్చొని స్టార్ట్ చేస్తామన్నమాట పూజని. మా యోచన్ కూడా చాలా చక్కగా కూర్చొని పూజ అంతా ఉన్నంతసేపు కూడా చాలా బాగా ఉన్నాడు వాడు. ఇలా అయితే ఒక రూమ్లో మేము ఇలా నేమింగ్ సెరమనీకి పూజ అయితే పెట్టేసుకున్నాము. పక్క రూమ్లోనే ఇలాగ క్రాడిల్ సెరమనీకి అయితే డెకరేషన్ చేయించాము. మనకి చాలా తక్కువ మంది వస్తున్నారు కాబట్టి సరిపోతుంది అనిపించింది. బయట ఇక్కడికి ఫుడ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. ఫుడ్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అన్ని ఐటమ్స్ తినలేను కాబట్టి అదే అవినాష్ వాళ్ళు అయితే చెప్పారనమాట బాగా చేశారని చెప్పి. సో ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది కూడా. ఒక 1 hour పూజ అయితే చేపించేశారు పంతులుగా, చాలా బాగా చేయించారు.
भागदेवे देवे निप्रणयते ब्राह्मणो विजयोत्तरयेत् ब्राह्मणो वे धृता देवताः धृतापदेवैनं देवता उत्तरति यावदेवे देवतास्ता सर्वावेद वेद ब्राह्मणेभ्यो स्वाहा ब्राह्मणेभ्यो वेदभ्यो वेदवे नमस्कुर्यानास्तिरङ्गे एत्ते देता येन देवता प्रेणादे पर्याप्यानन्दराजाय सर्वस्तोमोनिरात्रवत्महद्भवति सर्वस्याप्ये सर्वस्य तत्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति ॐ गृहे मनयो मनयो गृहे गृहे मनयो दिवे सुमनस्य मानो दिवदिव सुमनस्य मानो दिव देवा देवादिव सुमनस्य मानो दिव देवाः दिव देवा देवादिव दिव देवा मुहूर्त शुभमुहूर्तकाले सूर्यादिनामानां గ్రహణం ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. సో ఇలా ఫైనల్గా అయితే మా బుడ్డోడికి నేమ్ అయితే పెట్టేశాము. నయన్ అనమాట నేమ్. నయన్ అని ఎందుకు పెట్టామంటే నా మీద వచ్చింది లెటర్ వచ్చేసి మా యోచన్కి అది రైమింగ్లో ఉండాలని చెప్పి యోచన్ నయన్ అని పెట్టామన్నమాట. ఓన్లీ వన్ వర్డే పెట్టాము నయన్ అని చెప్పి. కొంచెం వాడికి కూడా సర్టిఫికేట్స్లో ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. మా నేమ్స్ అయితే చాలా పెద్దవి, సర్టిఫికేట్స్లో ఫిల్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుద్ది నాకు ఇప్పటికీ కూడా. సో అందుకని చెప్పి మా బుడ్డోడి నేమ్స్ అయితే చాలా చిన్నగా షార్ట్గా పెట్టేశాము. తర్వాత అయితే మా అత్తయ్య గారు వాళ్ళందరూ వచ్చేసారు, చిన్న అత్తయ్య గారు పెద్దమ్మ గారు అందరూ వచ్చేసారన్నమాట. సో వాళ్ళైతే ఇలా రూమ్లో కూర్చున్నారు. మా యోచన్ ఏమో మా చాహ్నా బేబీ వచ్చిందంటే ఇంకా వాడు వదలడు అనమాట, వాళ్ళ మామూని చాహ్నాని. సో ఇలా ఫైనల్గా మా నేమింగ్ సెరమనీ అయితే చాలా చిన్నగా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్రాడిల్ సెరమనీ కూడా ఎలా అయిందో మీకు చూపించేస్తాను, చూసేయండి. కరెక్ట్గా మేము బొడ్డోని ఉయ్యాలో వేద్దామన్న టైంకి అయితే కరెంట్ అయితే పవర్ కట్ అయిందనమాట. సో ఏంటంటే అయినా సరే ఇంకా ఫోటోగ్రాఫర్ని ఒకరిని పెట్టుకున్నాము, బట్ వీడియో అయితే నేను నా ఫోన్లోనే రికార్డ్ చేసుకున్నాను అనమాట. సో అందుకని వీడియో క్లిప్స్ అనేవి అంత ఫుల్గా లేవు, క్లారిటీగా లేవు. సో ఇలా ఫస్ట్ అయితే మనము బొడ్డోడిని ఉయ్యాల్లో అయితే వేసారు. 5గురు కలిసి వేయాలి కదా ఉయ్యాల్లో. సో ఇలా ఉంది. ఆ ఉయ్యాలకు కూడా ఒక స్టోరీ ఉంది, నేను చెప్తాను ఇలా ఈ వీడియోలోనే, మీరు స్కిప్ చేయకుండా చూడండి అనమాట. సో ఏంటంటే పైన ఒక డెకరేషన్ది ఫ్లవర్స్తో చేశారు కదా, అది కొంచెం అదే పిక్స్ దిగడానికి అడ్డంగా ఉందని చెప్పి అదైతే తీపిచ్చేశారనమాట. సో ఇలా అయితే మా బుడ్డోని అయితే ఫస్ట్ అయితే ఉయ్యాల్లో వేసాము. నెక్స్ట్ అయితే అందరూ కలిసి ఇంకా ఫొటోస్ దిగడం అనమాట. ఫస్ట్ మేమైతే యాక్చువల్గా ఇది లాస్ట్లో దిగాము పిక్స్ అన్నీ కూడా. సో మంది కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే బాగుంటుంది కదా వీడియోలో అని చెప్పి నేను స్టార్టింగ్లో పెట్టాను అనమాట క్లిప్స్ అన్నీ కూడా. మా నయన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. మా యోచన్ని నయన్ని వైట్ అండ్ వైట్లో ఫొటోస్ తీద్దాం అనుకున్నాను, బట్ నేను అనుకునే లోపే నేమింగ్ సెరమనీ అయిపోయిన వెంటనే ఆ డ్రెస్ అయితే తీసాడనమాట. వాళ్ళ అత్త తెచ్చిన ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని ఇంకా వాడు ఏడకపోవడం మనకి బెటర్ కదా. ఆ టైంలో డ్రెస్ తీసి వేరే డ్రెస్ వేయమంటే ఇంకా మామూలుగా ఉండదు, మా వాడితో తెక్క వేచి పెట్టేస్తాడు. అప్పటికే బోల్డ్ వేచి పెట్టాడనమాట. సో అలాగే ఆయన బతిమాలి ఒక ఫోటో వీడియో అయితే తీయించా అనమాట వాడితో.
ఇంకా నెక్స్ట్ అందరూ ఇంకా వాడికి గిఫ్ట్స్ ఇచ్చి ఇంకా ఫొటోస్ అయితే దిగేశారు. సో నేను ఈ వీడియోస్ అన్నీ కూడా నేను నా ఫోన్లో తీసుకున్నాను. నా ఫోన్లో తీసుకోవడం వల్ల అంత క్లారిటీగా లేవు. సో అందుకే మెయిన్ అసలు పిక్స్ అయితే నేను అటాచ్ చేశాను అనమాట. అందుకని పిక్స్ నేను ఓన్లీ ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాను అనమాట. నా ఫోన్లోనే వీడియోస్ తీయడం కాబట్టి సో క్లారిటీ లేవు. నెక్స్ట్ టైం ఇంకా మనము యూట్యూబ్ అప్డేట్ అయ్యే కొద్దీ కొంచెం మంచి డివైజెస్ కొనుక్కోవాలి. ఇలాంటి వీడియోస్ వ్లాగ్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ తీస్తున్నాను కాబట్టి నేను సో వ్లాగ్స్ రిలేటెడ్ ఏదైనా డివైస్ కొనుక్కుంటే మనకి హెల్ప్ అవుద్ది, కొంచెం క్లారిటీగా కూడా వస్తాయి అన్నమాట వీడియోస్ అవి. సో నేను ఇలా అందరివి కూడా పిక్స్ అయితే అటాచ్ చేశాను. వచ్చిన వాళ్ళు అందరివి చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి మనకి ఫంక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా మా వాడు కూడా బాగానే సపోర్ట్ చేశాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం అవ్వలేదు. సో చెప్పా కదా ఉయ్యాలకు ఒక స్టోరీ ఉందని. ఆ ఉయ్యాలు వచ్చేసి మనం మెయిన్ బేస్ పార్ట్ ఉంది కదా, అది వచ్చేసి మా అమ్మాల టైం నుంచి వచ్చిందనమాట. మా అమ్మ ఊగిన ఉయ్యాలన్నమాట అది. సో అప్పటి నుంచి వచ్చింది. సో దానికి యోచన టైంలో ఏం చేసామంటే ఫ్రేమ్ అనేది యాడ్ చేపించి కొంచెం పాలిషింగ్ అన్నీ చేపించి కొంచెం న్యూ లుక్ వచ్చేటట్టు చేపించారనమాట. సో అందుకే అంత కొత్తగా ఉందా ఉయ్యాల. యోగిన ఉయ్యాలప్పుడు ఫైనల్గా యోచన తర్వాత చాహ్నా కూడా యూజ్ చేసింది. చాహ్నా తర్వాత ఇప్పుడు మా నయన్ అయితే యూజ్ చేస్తున్నాడు. సో ఫైనల్గా ఇది మన వీడియో అండి. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు పుష్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మిస్ అవ్వకుండా.